హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెఫ్ సూర్యతేజ. ఇవాళ వీడియోలో మీకు మరొక రెసిపీ అంటే రెస్టారెంట్లో మేము చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లకు ఎలాంటి స్టైల్లో చికెన్ కర్రీ చేస్తాము ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చెప్తాను. ముందుగా మనం ఒక 500 గ్రాముల చికెన్ తీసుకోవాలి. ఇందులోకి 1 చెంచా ఉప్పు, అలాగే 1 చెంచా పసుపు, తర్వాత చివరిగా మనం 2 చెంచాలు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి కలుపుకోవాలంటే మనకు 1 చెంచా వరకు అయితే ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఈ ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా మనకి చికెన్కు పట్టే వరకు 3 నుంచి 4 నిమిషాలు ఇలా చక్కగా మసాజ్ చేసుకోవాలి. మేము మామూలుగా 5 నుంచి 15 వరకు చేస్తూ ఉంటాం. దాని క్వాంటిటీ వేరే ఉంటుంది, దాని ఇంగ్రీడియంట్స్ వేరే ఉంటాయి. ఇక్కడ మీకు కేవలం 1/2 కిలో మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో చక్కగా మనం మన ఇండియన్ స్పైసెస్ అటువంటి ఎండు కొబ్బరి, అలాగే దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, పాపీ సీడ్స్ అండ్ ఫెనైల్ సీడ్స్, సో ఇవన్నీ కూడా మనం చక్కగా తీసుకొని ఒక ప్యాన్లో అయితే సన్నగా సెగ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కువ జస్ట్ మనకి 1 minute to 2 minutes వరకు కూడా అవసరం లేదు. జస్ట్ 1 minute అలా వెయిట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది మసాలా. ఓకే, సో ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక కడాయిలో చక్కగా తగినంత ఆయిల్ అయితే తీసుకుంటాం. ఇందులోకి మనం బిర్యానీ ఆకు, స్టార్ అనేస్, అలాగే కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కొంచెం అలా మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక 2 నెంబర్స్ ఆనియన్స్ అయితే చక్కగా ఇలా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకొని చాపింగ్ అయితే వేపుకోవాలి. సో జస్ట్ మీరు ఇలా చాపింగ్ కాకుండా డైరెక్ట్ ఆనియన్ పేస్ట్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి వేగిన తర్వాత ఇప్పుడు టమాటో పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఓకేనా, ఇలా టమాటో పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు వేపుకొని ఇక్కడ చక్కగా మనం ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఒక 2-3 నిమిషాలు ఇలా మనం బాగా ఉడకనివ్వాలి. ఈ టమాటో పేస్ట్ ఉడికే వరకు అయితే వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి పేస్ట్ మొత్తం బాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మనం చక్కగా మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేసిన తర్వాత చికెన్ అయితే మనం ఒక 4 నిమిషాల వరకు అయితే ఇలా మనం ఒకసారి కలుపుకుంటూ అలా నిదానంగా వేపుతూ ఉండాలి. ఇప్పుడు మనకు ఆయిల్ కొంచెం సపరేట్ లాగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఉడికించి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు చక్కగా చికెన్ ఒక 50% అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి అలా కలుపుకొని చక్కగా మనం ముందు కొట్టి పెట్టుకునేటువంటి మసాలా పొడి అయితే ఇందులో యాడ్ చేసుకొని ఈ గ్రేవీలో బాగా కలిసే వరకు అయితే మనం గడ్డతో అలా తిప్పుతూ ఉండాలి. ఇలా ఇలా మొత్తం మనకి కంప్లీట్ అవుతుంది. చికెన్కి చాలామంది ఎక్కువ యాడ్ చేస్తుంటారు, కానీ చికెన్కి తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ తిక్కుగా చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత చికెన్ అయితే ఉడికించాలి, మెయిన్ ప్రాసెస్. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే బాగా చికెన్ వదిలేయండి. సో అంతే అండి, మీకు చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మీకు చికెన్ రెడీ అయిపోతుంది.